క్రీస్తునందు ప్రియమైన వారలారా, మరణాత మన వరుడై ఉన్న యేసుక్రీస్తు ప్రభువారి నామం పేరిట మీకందరికీ శుభములు కలుగునుగాక. ఆమేన్. పరిశుద్ధులు ఎం దేవదాసాయి గారిచే రచింపబడిన పరమ గీతార్థము అనే పుస్తకం యొక్క ఆడియో కంటిన్యూషన్. నా ప్రియునికి నేను తలుపు తీయునంతలో అతడు వెళ్ళిపోయెను. అతని మాట వినుటతోనే నా ప్రాణము సొమ్మసిల్లెను. నేనతని వెదకినను అతడు కనబడకపోయెను. నేను పిలిచినను అతడు పలుకలేదు. పరమగీతము 5వ అధ్యాయము 6వ వచనం. ప్రార్థన. ప్రియ ప్రభువా, మగ్దలేని మరియతో నీవు మాటలాడి ఆమె కన్నులు తెరిచి నిన్ను చూడగలుగునట్లు చేసిన నీకు స్తోత్రములు. మా కన్నులు తెరవబడి నిన్ను చూడగలుగునట్లు మాతో మాట్లాడమని ప్రేమ స్వరూపి అయిన క్రీస్తు నామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. నా ప్రియునికి నేను తలుపు తీయునంతలో అతడు వెళ్ళిపోయెను. పరమగీతమునందు ప్రియుడు ప్రియురాలు అను పలుకులు ఆది నుండి చివరి వరకు అన్ని వేళల అన్ని విషయములలో చూడగలము. ప్రియుని చూచుటకు అడ్డుగానున్న తలుపును ప్రియురాలు తీసెను. పై వచనములో ప్రభువు ప్రియురాలిని తలుపు తీయమని పిలిచినను తలుపు తీయక అనేక సాకులు చెప్పినది. అయినను ప్రభువు తన శ్రమానుభవమును ప్రియురాలికి వినిపించినను తలుపు తీయలేదు. ప్రియుడు తలుపు సందులో నుండి చేయి ఉంచగా ప్రియురాలి అంతరంగము ప్రియుని ఎడల జాలిగొనెను. జాలిగొని తలుపు తీసెను. 1 గది తలుపు. అపోస్తల కార్యములు 12:13. ఇది మనుష్యులు వేయగలరు, తీయగలరు. 2 మది తలుపు. దీనిని ప్రభువు తీయును. ప్రభువు మనిషితో మాట్లాడి సిద్ధము చేసి తీయును. లూకా సువార్త 24:45. ఇక్కడ ప్రభువు లేఖనములను ఉపదేశించి వారి మనస్సులను సిద్ధము చేసి లేఖనములను గ్రహించున్నట్లుగా వారి మనస్సును తెరిచెను. 3 హృది తలుపు. అపోస్తల కార్యములు 16:14. పై వచనములో ప్రభువు తలుపు తీయమని పిలిచినను తలుపు తీయక అనేక సాకులు చెప్పినది. ప్రభువు వాక్యము వలన హృదయము తెరవబడెను. జాలిగొని తలుపు తీసెను. పరమగీతము 5:5. ప్రియురాలి అంతరంగంలో తలుపు తీయవలనని ఆశ ఉన్నది, కాని తీయలేకపోవచ్చున్నది. కాన ప్రియురాలి అంతరంగంలో చేయి ఉంచగా తలుపు తీసెను. ఎవరైనను తలుపు తీయవలనంటే ప్రియుని సహాయము లేనిదే తీయలేరు. ప్రియురాలు తలుపు తీయగానే ప్రియుడు కనబడకుండా వెళ్ళిపోయెను. ప్రియుని ఎడల ప్రియురాలికి గల ప్రేమ ఇంకా వృద్ధి అగుటకు వెదకి ప్రియుని కనుగొనుటకును ఇది ప్రియురాలికి కలిగిన తరుణము. ప్రియుడు వెళ్ళిపోగానే ప్రియురాలి ప్రాణము సొమ్మసిల్లెను. 3వ అధ్యాయమునందు ప్రియురాలు మందగిలి ప్రియుని కనుగొను వరకు ప్రయాసపడినది. ప్రయాసపడి వెనుకటి సహవాస స్థితి సంపాదించుకొన్నది. అట్లే ఈ అధ్యాయంలో తనకు గల మందస్థితిని అంతరించి గొప్ప స్థితి కలుగటకే ప్రియుడు కనబడకపోయెను. 3వ అధ్యాయంలో మందస్థితి కలిగి మరలా ప్రయాసపడి 4వ అధ్యాయంలో ప్రియుని చేత కొనియాడబడే స్థితిని సంపాదించుకున్నది. అట్లే ఈ వచనములలో ప్రయాసపడినందువల్ల గొప్ప స్థితిని సంపాదించుకున్నది. అందువలననే యెరూషలేము కుమార్తెలలో స్త్రీలలో అధిక సుందరి వగుదాన అని కొనియాడుచున్నారు. ప్రియుని యొక్క విశేషమేమో ప్రియురాలు ఈ అధ్యాయమునందు తెలియజేసినది. ప్రియురాలు సొమ్మసిల్లు వరకు వెదకినందువల్ల కలిగిన ఫలితము ఇది. నేను అతనిని వెదకినను అతడు కనబడకపోయెను. నేను పిలిచినను అతడు పలుకలేదు. పాత నిబంధన కాల సంఘంలోని పరమగీతము వ్రాయబడినప్పటికీ కలిగిన ప్రత్యక్షత అంతే సరిపోవును గనుక ప్రియురాలు వెదికినను కనబడలేదు, పిలిచినను పలుకలేదు. ఆదాము హవ్వలు పాప పతనమునకు ముందు దేవుని సహవాసము గలిగి దేవుని చూచి దేవుని మాట వినిరి. వారు దైవాజ్ఞ మీరినందున దేవుని ప్రత్యక్షతను చూడగలిగిరి. అప్పటి నుండియే దైవ ప్రత్యక్షత ప్రారంభమైనది దర్శనము ద్వారా. ఆ తరువాత దేవునిని కలిగిన ఆయన పిల్లలందరూ ఎవరి యొక్క స్థితి కొలది వారు దైవ ప్రత్యక్షత కలిగి ఉన్నారు. మోషే దేవుని స్వరూపమును నిదానించి చూచెను. మోషే బండ సందులో నుండి దేవుని మహిమ చూచెను. నిర్గమ 33:22. ఇదియు దైవ ప్రత్యక్షతయే. ఏ నరుడు దేవుని ముఖమును చూచి బ్రతుకడు. నిర్గమ 33:20. ఎవరునూ ఎప్పుడైనను దేవుని చూడలేదు గాని తండ్రి రొమ్ముననున్న అద్వితీయ కుమారుడే
ఆయనను బయలుపరిచెను. ఈయనే తండ్రిని కనపరిచెను. యోహాను 14:9. ప్రభువు శరీరధారిగా నున్నప్పుడు అందరూ చూచిరి. ప్రభువు శిలువ మరణం పొంది పునరుత్థానుడైన తరువాత ఆరోహణము వరకు అనేకులకు కనబడిరి. 40 దినములలో కాలక్రమమున మొదట మగ్దలేని మరియకు కనబడెను, మాటలాడెను. రెండవదిగా మరొక మరియకు కనబడెను. మూడవదిగా ఎమ్మాయి వెళ్ళుచున్న శిష్యులకు కనబడెను. నాలుగవదిగా పేతురునకు కనబడెను. ఐదవదిగా తోమా లేనప్పుడు 10 మంది శిష్యులకు ప్రభువు కనబడెను. ఆరవదిగా 11 మంది శిష్యులు ఉండగా తోమా సందేహమును తీర్చుటకు ప్రభువు కనబడుట. 7 గలిలయ సముద్రం నొద్ద ప్రభువు 7 శిష్యులకు కనబడుట. 8 500 కంటే ఎక్కువైన వారికి కనబడుట. 9 పేతురు ప్రేమను పరీక్షించుట. 10 గలిలయలో కొండపై 11 మందికి కనబడి గొప్ప ఆజ్ఞను ఇచ్చెను. 11 ప్రభువు ఆరోహణమైన తరువాత స్టెఫనుకు, పౌలు గారికి కనబడెను. ప్రకటన గ్రంథమును ప్రభువు యోహాను చేత వ్రాయించుటకు పద్మాసు ద్వీపంలో ప్రభువు అగపడుట. ప్రకటన గ్రంథంలో యోహాను పరమందు ఉన్నవన్నయు భూమి మీద ఉన్న సంగముల స్థితియు సమస్తమును చూచెను. దూతలను, పరిశుద్ధులను, పెండ్లి కుమార్తెను చూచెను. సాతానును, పిశాచములను, అంత్యక్రీస్తును, అబద్ధ ప్రవక్తలను, దురాత్మలను, సాతాను చెర, పాతాళంలోని హేడెస్సు, నరకమును చూచెను. బైబిల్ గ్రంథంలో ఆది కాలం నుండి ప్రకటన గ్రంథం వరకు దేవుడు ఆయా వారికి ఆయా కాలముల యందు ఆయా రీతిని ప్రత్యక్షమైనట్టు గ్రంథమంతటిలోనూ చూచుచున్నాము. గ్రంథంలోని ప్రత్యక్షతయు ప్రభువును అద్దంలో చూచినట్టు చూచుట. ఆ ప్రత్యక్షత కాలమును బట్టి, చూచువారి స్థితిని బట్టి ప్రభువు యొక్క ప్రత్యక్షత ఉన్నట్లు గమనించగలము. పరమగీతం 5:6లో ప్రియురాలికి ప్రియుడు ప్రత్యక్షమైన స్థితి కొంచెమే. అప్పటి కాలమందు ప్రియురాలి స్థితికి సరిపోవునంత ప్రత్యక్షత ఇందులో చూచుచున్నాము. అందుకనే ప్రియురాలు ప్రియుని చూచుటకు తలుపు తీసినను ప్రియుడు కనబడనందున అతని మాట వినుటతోనే సొమ్మసిల్లెను. అప్పటికి ఆ స్థితి సరిపోయినది. సంఘము పరమునకు వెళ్లిన తరువాత ప్రభువును ముఖాముఖిగా చూచును. ఆది నుండి ప్రభుని జన్మము వరకు దైవ ప్రత్యక్షత ఎక్కువైనది. ప్రభుని ఆరోహణము నుండి 2వ రాక వరకు దైవ ప్రత్యక్షత వృద్ధి పొందుచూనే ఉన్నది. 2వ రాక కాల సమీపమునకు ఇంకా ఎక్కువగును. భూమిపై నుండి 2వ రాకడలో వెళ్లిన సంఘమే అనంత కాలము మహిమ నుండి అధిక మహిమకు వెళ్ళుచుండెను. ప్రార్థన. ప్రియ ప్రభువా, అన్నీ ఉన్నను నిన్ను చూచు కన్ను, నీ మాట వినగల చెవి లేని ఎడల పెండ్లి కుమార్తెగా సిద్ధపడలేముగాన. పెండ్లి కుమార్తెగా సిద్ధపడుటకు గాను మాకు కనబడండి, అందరికీ కనబడండి, మాతో మాటలాడండి, అందరితోనూ మాటలాడండి అని పెండ్లి కుమారుడుగా త్వరగా రానయున్న క్రీస్తు నామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మరణాత.